మెదక్ జిల్లా మెదక్ ఎస్పీ కార్యాలయంలో సెల్యూట్ బేస్ పరేడ్ గ్రౌండ్ మరియు గ్యాలరీస్ ను రాష్ట్ర డీజీపీ డాక్టర్ జితేందర్, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ గురునాథ్ రెడ్డి, మెదక్ ఎంపీ రఘునందన్ రావు, మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు, మల్టీ జోన్ ఐజీ చంద్రశేఖర్ తో కలిసి ప్రారంభించారు. మీకోసం నేనున్నా, పోలీసులకు సంబంధించిన ప్రతి విషయాన్ని ప్రభుత్వం దగ్గర తీసుకెళ్తున్నారని రాష్ట్ర డీజీపీ డాక్టర్ జితేందర్ అన్నారు. ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే తెలంగాణ పోలీసులు సిస్టమేటిక్ పోలీసులు అన్నారు. ప్రజల శాంతి భద్రతల పరిరక్షణ విషయంలో పోలీసులు ఎల్లవేళలా కృషి చేస్తున్నారని తెలిపారు. నక్సల్స్, నార్కోటిక్ డ్రగ్స్ మీద ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని అన్నారు. తెలంగాణ పోలీసులు పటిష్టంగా ఉందని అన్నారు. టెక్నాలజీని, సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకొని కేసును త్వరితగతిన శోధించేందుకు కృషి చేస్తున్నామని అన్నారు. ఏ సమస్య ఉన్నా 100కు డయల్ చేయాలి అన్నారు. కష్టపడి పనిచేసే పోలీసులకు, పోలీస్ కానిస్టేబుళ్లకు కొన్ని సమస్యలు ఉన్నాయన్నారు మెదక్ ఎంపీ రఘునందన్ రావు. పోలీసులకు మెడికల్ బిల్లులు చాలా రోజుల నుంచి పెండింగ్ లో ఉన్నాయని అవి త్వరితగతిన ఇప్పియాలన్నారు. యూనిఫామ్ సర్వీసులో ఉండి వారి సమస్యలు చెప్పుకోలేక భయపడుతున్నారని తెలిపారు. 13 నెలలుగా టీఏ-డిఏలు రావడం లేదు అన్నారు. దీనికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాకు సంబంధించి కొన్ని పోలీస్ స్టేషన్లు, భవనాలు చాలా పెండింగ్ లో ఉన్నాయన్నారు. ఇక మూసాయిపేట, నార్సింగు, హవేలీ, గన్పూర్ మండలాలకు కొత్త పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయాలని డీజీపీని కోరారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ రాహుల్ రాజ్, మెదక్ ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. చాలా ఇంపార్టెంట్ డే. మన మెదక్ జిల్లాకి ఒక మంచి పరేడ్ గ్రౌండ్ వచ్చింది. సో యాజ్ ఎంపీ గారు చెప్పారు, సౌండ్ బాడీ, సౌండ్ మైండ్ ఉండాలి. సో దానికి పరేడ్ గ్రౌండ్ చాలా ముఖ్యం. తర్వాత పోలీస్కి పరేడ్ రెగ్యులర్గా జరగాలి, ఇది కూడా చాలా ముఖ్యం. దాంట్లో డిసిప్లిన్ వస్తుంది, ప్రొఫెషనల్ నిజం వస్తుంది, ఇది మొత్తం ప్రాక్టీస్ కూడా ఉంటాయి. సో ఆల్ దిస్ ఈజ్ చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ థ్యాంక్ చైర్మన్ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్, ఎండి and all the members of Police Housing Corporation for doing such a wonderful job and making it such a beautiful parade center just opposite the DPO, beautiful DPO that also constructed by Police Housing Corporation. Thank you all members of Police Housing Corporation under the leadership of Chairman Garu for making it so good. Tarvata MP Garu కొన్ని విషయాలు చెప్పారు పోలీస్ డిపార్ట్మెంట్ గురించి. సో ఇది కూడా చెప్పారు, డీజీపీ గారు ఉన్నారు మీకోసం. సో నేను ఉన్నాను, మీరు యూ షుడ్ హ్యావ్ కాన్ఫిడెన్స్. ప్రతి విషయం మీద నేను మీ ఇష్యూస్ గురించి గవర్నమెంట్ దగ్గర తీసుకుపోతున్నాను ప్రతి రెగ్యులర్గా. దాంతో మనకి రీసెంట్గా 200 crores మనది బిల్స్, కొన్ని అలౌన్సెస్ ది బిల్, సరెండర్, లీవ్, అడిషనల్ సరెండర్, టీఏ కానీ మన నియర్లీ 200 crores మేము రిలీజ్ చేసుకున్నాము. తర్వాత ఆరోగ్య భద్రతలో కూడా మాకు 75 crores రిలీజ్ చేసాము. సో ఆల్ దీస్ థింగ్స్ వీఆర్ టేకింగ్ కేర్, యూ డోంట్ హ్యావ్ టు వరీ. నేను ఉన్నాను. దట్ ఈస్ అగైన్ ఐ సే ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ఆల్ ది ఇష్యూస్. కంట్రోల్ సెంటర్ in Hyderabad. This is not for Hyderabad alone. It is for the entire Telangana people. And other departments are also becoming part of this service, and they will also get service, especially during the time of crisis. In addition to that, now a multi-agency operation center will come up there, where all the departments will work together to see that best service is provided to Telangana people, which is not available anywhere in the world. One thing I can tell you, that such a command and control center is not available anywhere in the world. I can promise you, because we have gone there, we have seen at many places such command and control centers are not available, but Telangana has one. So we should all thank governments. This present government also taking lot of interest in the safety and security of the citizens. We are getting all support, and as I told you, you don't have to think twice. We'll provide all services available to the citizens of Telangana, and I can promise you the best service whichever any police can provide for its citizen, that is Telangana Police. మెదక్ లాంటి ప్రాంతాల లోపల ఒక మంచి పోలీస్ పరేడ్ గ్రౌండ్ ఏర్పాటు చేసి
మొట్టమొదటి పరేడ్ని మా అందరి ముందు ఇంత గొప్పగా నిర్వహించినందుకు మిమ్మల్ని నేను మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా అభినందిస్తాను. పోలీసులు అంటే 24 గంటలు 24/7 డ్యూటీలో ఉండేటువంటి వ్యక్తులు. మంచి అయినా చెడైనా పొద్దున్నేస్తే ముఖ్యంగా మాలాంటి ప్రతిపక్ష నాయకులకి పోలీసులకి రోజు నిత్యం సమరం సంఘర్షణే ఉంటుంది. వాళ్ళ విధి నిర్వహణలో భాగంగా లా అండ్ ఆర్డర్ని ప్రొటెక్ట్ చేసే పరిణామ క్రమంలో 24/7 విధికి మాత్రమే ప్రాధాన్యత ఇచ్చి పోలీస్ మిత్రులు పనిచేస్తారని చెప్పడం లోపల ఎట్లాంటి సందేహం లేదు. డీజీపీ గారు ఈ సందర్భంగా మీ దృష్టికి 1-2 విషయాలు, అంత కష్టపడి పనిచేస్తున్నటువంటి 24/7 పనిచేస్తున్నటువంటి మా పోలీస్ కానిస్టేబుల్ పోలీస్ మిత్రులకి కొన్ని సమస్యలు ఉన్నాయి. మీకు తెలియదని కాదు డీజీపీ గారు, బట్ వింటే సమస్యను పరిష్కరిస్తారనేటువంటి ఒక ఆశ. 24/7 పనిచేసేటువంటి మా పోలీస్ మిత్రులు ఏదైనా ఇబ్బంది వచ్చి ఆసుపత్రికి పోతే పాత ప్రభుత్వం పుణ్యమాని పెండింగ్ ఉన్నటువంటి మెడికల్ బిల్లులు అన్ని అట్లే పెండింగ్ ఉన్నాయని, దాదాపు 13 నెలలైనా కొత్త ప్రభుత్వం బిల్లులను అట్లే పెండింగ్ పెట్టడం వల్ల ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీ వచ్చినప్పుడు హాస్పిటల్కి పోతే పోలీస్ సిబ్బందికి ఇబ్బందులు వస్తా ఉన్నాయని మాకు కలిసినప్పుడు అప్పుడప్పుడు పోలీస్ మిత్రులు చెప్తా ఉంటారు. మీది యూనిఫామ్ సర్వీస్, మీ ముందు మాట్లాడాలంటే భయపడతారు, జిల్లా ఎస్పీ గారికి చెప్పుకోవాలన్న భయం ఉంటుంది. కానీ ఇది సమస్య సార్, దీన్ని అడ్రస్ చేయాల్సింది మీరే, అందరికీ మీరే, రాష్ట్ర పోలీస్ శాఖకి మీరే బాస్ కాబట్టి యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ సార్. నేను అంటున్నా వీళ్ళంతా మీ కుటుంబం కాబట్టి మీ కుటుంబ సభ్యులలో ఎవరికైనా హెల్త్ ఇష్యూస్ వస్తే హాస్పిటల్కి పోదామంటే హాస్పిటల్స్ దే ఆర్ నాట్ ట్రీటింగ్ దెమ్ ఇన్ ఏ ప్రాపర్ వే. కారణం ఏంటంటే మాకు పాత బకాయిలు రావాలి, పాత బకాయిలు వస్తే కానీ మేము ట్రీట్మెంట్ చేయమని చెప్పి ఒక ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి సార్. అంతేకాకుండా ప్రతి నెల 2,000 లేదా 2,500 రూపాయలు టీఏడిఏల పేరిట వచ్చేటువంటి డబ్బుల్ని కూడా ఒక్కొక్కసారి 6 నెలల వరకు పెండింగ్ లో పెడతా ఉన్నారు డీజీపీ గారు. వీటిని మీరు మొదటి ప్రాధాన్యతగా చూడాలని చెప్పి నేను మీకు వారి తరఫున, ఎందుకంటే వారికి నోరుండి మాట్లాడలేనటువంటి వాళ్ళు, విధిని గౌరవించే వాళ్ళు, యూనిఫామ్ ని గౌరవించే వాళ్ళు, యూనిఫామ్ లో ఉన్నారు కాబట్టి మాట్లాడొద్దు కాబట్టి మాట్లాడతలేరు. కానీ ఇది వాళ్ళ ఆవేదన సార్, ఆవేదన మీరు వింటే వారు మరింత మెరుగ్గా పనిచేస్తారనేది నా విజ్ఞప్తి సార్.